ఆధారం చేసుకొని ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. వారి కోసమే గత అభ్యర్థుల అనుభవాలతో ఈ వీడియో రూపొందించడం జరిగింది. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ముందుగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి? డిఎస్సిలో జిల్లాల వారీగా ఖాళీలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉంటాయి, గమనించగలరు. టెట్ సిలబస్ వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది. చాలామంది సిలబస్ తెలియకుండానే కోచింగ్ సెంటర్ వాడి ఇచ్చిన మెటీరియల్తో కుస్తీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా టెట్కి 1 నుండి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదవాలి. క్షుణ్ణంగా అంటే ముందు మాట నుండి టెక్స్ట్ బుక్ చివరి పేజీ వరకు ఏ అక్షరాన్ని వదలకుండా చదవాలి. పెడగాజీ, సైకాలజీ అండ్ మెథడ్స్కి అకాడమీ టెక్స్ట్ బుక్ని చదవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ని మించిన మెటీరియల్ లేదు, రాదు. డిఎస్సి సిలబస్ వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది. డిఎస్సి ప్రిపరేషన్కి పరిధిని మనం పెంచుకోవాలి. కంటెంట్కి వచ్చేసి 1 నుండి 8 తరగతుల్లోని టెక్స్ట్ బుక్స్తో పాటుగా 9, 10 తరగతుల్లో ఉండే రిలేటెడ్ టాపిక్స్ కూడా చదవాలి. రిలేటెడ్ టాపిక్స్ అనగా కిరణజన్య సమగ్రి గురించి మనకి 3rd క్లాస్లోనూ ఉంటుంది, 10th క్లాస్లోనూ ఉంటుంది. కాబట్టి 10th క్లాస్లో ఉన్న విషయాన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. మెథడ్స్, సైకాలజీకి వచ్చేసి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడు టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా లైన్ టు లైన్ చదవాలి. అలాగే గ్రామర్ కోసం టెక్స్ట్ బుక్స్ లెసన్లో వెనకాల ఉండే మొత్తం గ్రామర్ని చేసేయాలి. ఇంగ్లీష్ కూడా అంతే. టెక్స్ట్ బుక్ మొత్తం పిన్ పాయింట్గా చదువుతూ 1 నుండి 10వ తరగతుల్లో ఉండే టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ మొత్తం చేయాలి. మ్యాథ్స్ ప్రిపరేషన్. డిఎస్సి మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టెక్స్ట్ బుక్స్లోని ప్రతి లెక్కను చేసి ఉండాలి. అలాగే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కీ పాయింట్స్ అన్నీ కూడా చదవాలి. ఈవీఎస్ ప్రిపరేషన్. ఈవీఎస్కి 1 నుండి 8 తరగతుల టెక్స్ట్ బుక్స్ మరియు 9, 10 తరగతుల్లోని రిలేటెడ్ టాపిక్స్ చదవాలి. ఈవీఎస్ కోసం టెక్స్ట్ బుక్స్ కాకుండా ఏ ఇతర బయట మెటీరియల్ చదివినా వ్యర్థమే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. జీకే కోసం ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ ఒకటి మాత్రమే ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ పేపర్స్, షైన్ ఇండియా మ్యాగజైన్ ఫాలో అయితే సరిపోతుంది. ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా చదవాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? డిఎస్సిలో కంటెంట్ అంతా చదివేసిన తర్వాత ఇంగ్లీష్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే డిఎస్సిలో మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది ఇంగ్లీష్ మెథడ్స్ మాత్రమే. ఎందుకంటే కంటెంట్కి ఎవడైనా ఆన్సర్ పెడతాడు. ఇంగ్లీష్ మెథడ్స్ జీకేలో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకే ర్యాంక్ డిసైడ్ అయ్యి జాబు వస్తుంది. అలా అని కంటెంట్ నెగ్లెక్ట్ చేయమని కాదు, ఇంగ్లీష్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని. ఇంగ్లీష్ మెథడ్స్ జీకేలో మార్కులు ఎక్కువ రావాలంటే టెస్ట్స్ ఎక్కువగా రాయాలి. టెస్టులు కూడా ఒకే వ్యక్తి తయారు చేసిన టెస్టులు కాకుండా వివిధ వ్యక్తులు తయారు చేసిన టెస్టులు రాయడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. చివరిగా ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? ఎన్ని గంటలు చదివాము కాదు, ఎంత క్లారిటీతో చదివామన్నదే ముఖ్యం. మీరు క్లారిటీతో ఎన్ని గంటలు చదివితే అది మీకు ఎగ్జామ్లో అంత బాగా ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత మోక్ టెస్టులు రాయాలి. మోక్ టెస్టులు రాయడం వల్ల ఎగ్జామ్లో ఎలిమినేషన్ పద్ధతిని ఏ విధంగా ఉపయోగించాలో ప్రాక్టికల్గా తెలుస్తుంది.